హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జముడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. అండ్ ఈ వీడియోలో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అదేంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్? ఈ టాపిక్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీకు ఎంటైర్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక బ్లూ ప్రింట్ అనేటువంటి మైండ్లోకి వస్తుంది. అర్థమవుతుందా? ఒక పిక్చర్ అనేటువంటిది మీ మైండ్లోకి వస్తుంది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. అండ్ ఈ టాపిక్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా ప్రీవియస్ క్లాస్ గురించి కొంచెం ఐడియా ఉండాలి కాబట్టి కొంచెం రీక్యాప్ అనేటువంటి చేసుకుందాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మనం ఎక్కడి నుంచి బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం. మనం మెల్లిగా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి మహాసముద్రంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి బేసిక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నోట్ అనేటువంటి చేసుకోండి. ఓకే, సో ఎస్టర్డే చెప్పిన వీడియో విన్నావా? నీ గురించే మాట్లాడుతున్నాను, వీడియో చూస్తున్నావు కదా, నీ గురించే మాట్లాడుతున్నాను. ప్రీమియంలోనో లేదంటే ఆఫ్లైన్లోనో వీడియో చూస్తున్నావు కదా, సో నీ గురించే మాట్లాడుతున్నాను. ఎస్టర్డే వీడియో చూసినావు కదా. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటిది చెప్పు, కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టు. ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నాం? అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటిది, ఎందుకు మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకుంటాం, అండ్ ఇంకో ఇంపార్టెంట్ కార్బన్కి సంబంధించినటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటిది? హైడ్రోకార్బన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్, వీటి గురించి స్టడీ చేసేదాన్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం సింపుల్గా. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటిది? కార్బన్ హైడ్రోజన్ కలిసి ఏర్పరిచేటువంటి కాంపౌండ్నే హైడ్రోకార్బన్ అంటాం. దాంట్లో కార్బనే మెయిన్ అని చెప్పుకుంటాం. ఎందుకు కార్బనే మెయిన్ అని చెప్పుకుంటాం? హైడ్రోజన్ చిన్న ఆటం, అది జస్ట్ ఒక సపోర్టివ్ రోల్ లాగానే కదా. బట్ ఇక్కడ హీరో ఎవరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో? మనకి హీరో కార్బనే. ఓకే, మనకి ఇప్పటి వరకు 13 లక్షల ప్లస్ మనకేంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి కనుక్కోవడం జరిగింది. వాటిలో ప్రతి దాంట్లో కార్బన్ అండ్ హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. కార్బనే మెయిన్ హీరో. మనకు కార్బన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రతి దాంట్లో ప్రతి ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ ఉంటుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏంటి కార్బన్ గురించి కూడా దాని స్పెషల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఎందుకు ఈ ఒక్క కార్బన్ అన్ని లక్షల కాంపౌండ్స్ని ఫామ్ చేసే కెపాసిటీ ఉంది, దానికి రీజన్స్ ఏంటో అన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మన నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో కూడు గుడ్డ మాంసం ప్రతి దాంట్లో కూడా మన కార్బన్ అనేటువంటి ఉంటుంది. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అండ్ ఫుడ్ అండ్ మెడిసిన్స్ అండ్ మనం వేసుకునేటువంటి బట్టలు ప్రతి దాంట్లో మనకి కార్బన్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం ఎస్టర్డే చెప్పుకోవడం జరిగింది. ఇది స్మాల్ రీక్యాప్. అండ్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మనం ఏం చెప్పారు, మీరు ఏం చెప్పారు సార్ బేసిక్ ఇంట్రొడక్షన్ వీడియోలో, అంటే సిలబస్ గురించి దీని గురించి అన్నీ చెప్తాం కదా, ఒక వీడియో చేసేసుకున్నాము. దాంట్లో సార్ ఫస్ట్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ, దాని తర్వాత అటామిక్ స్ట్రక్చర్, దాని తర్వాత ఇంకేంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియడ్స్ ఇన్ ప్రాపర్టీస్, దాని తర్వాత ఏంటి మనకి కెమికల్ బాండింగ్. ఇవి చెప్పుకున్న తర్వాత కదా సార్ మనం ఎక్కడికో ఒక్కడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాం. ఓకే, సో అది నేనే చెప్పాను నాన్న. యాక్చువల్గా మనం ఫిజికల్ కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంతమంది కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, సో దానికోనే సైమల్టేనియస్గా ఇంకో దాన్ని కూడా రన్ చేద్దామని నేను ఈ జీఓసీ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. జీఓసీ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది కూడా బేసిక్సే. అవి బేసిక్సే, ఇవి బేసిక్సే. మనం ఇప్పటికైతే స్పెసిఫిక్గా ఒక చాప్టర్లోకి అడుగనేటువంటి పెట్టలేదు. అర్థమవుతుందా? మనం ఫస్ట్ బేసిక్ చాప్టర్సే మనం నేర్చుకుంటున్నాం. అవి బేసిక్సే, ఇది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి బేసిక్సే. ఆ చాప్టర్లో నుంచి ఏమైనా ఎక్స్ట్రా వచ్చినట్టయితే ఇక్కడ నేను బేసిక్స్ అనేటువంటి ఇస్తూ ఉంటాను. ఓకే, మీకు సైమల్టేనియస్గా 2-3 నడుస్తూ ఉన్నట్టయితే మీకు కూడా కొంచెం కొత్తదనం అనేటువంటిది వస్తుంది, కొత్త ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం మ్యాథమెటిక్స్ అంటే కొందరికి కొంచెం బోర్గా ఫీల్ అవ్వచ్చు, ఎలాగో ఫీల్ అవ్వచ్చు. సో దట్స్ వై ఇంట్రెస్టింగ్గా ఉంటుందని ఇది కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ అనేటువంటి చేశాను. ఇది అది రెండు కూడా ఎట్ ఏ టైం రన్ అనేటువంటి అవుతాయి. సో దీంట్లో మీరు ఎలాంటి పెట్టుకోకండి. బుక్స్ గురించి మాట్లాడుతున్నారు, ఫస్ట్ ప్రజెంట్ బుక్స్ గురించి కొంచెం మర్చిపోండి. బుక్స్ నేను చెప్తాను. ఎక్కువ మీకు ఎన్సీఆర్టీ లేదా తెలుగు అకాడమీ ఇదే మోర్ దెన్ ఎనఫ్. మళ్ళీ మేము కూడా సబ్జెక్ట్ అనేటువంటిది ఇవ్వడే ఇస్తున్నాం. ఓకేనా? క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం మీరు ఏదైనా పబ్లికేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి. ఏ పబ్లికేషన్ అయినా కూడా ఇదే పబ్లికేషన్ తీసుకోవాలని రూల్ లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ చదివినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నీటికి ప్రిపేర్ అవుతున్నా, నీట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని పట్టేసుకో. ఓకే, నీట్ ఎంసెట్ రెండింటికి ప్రిపేర్ అవుతున్నావా, రెండింటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి తీసుకొని దగ్గర పెట్టేసుకోండి. చాప్టర్ చెప్పిన తర్వాత మీరు సొంత కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రై చేయండి, కొన్ని మేము కూడా డిస్కస్ అనేటువంటి చేస్తాం. ఓకేనా? సో లెట్ us ఎంటర్ ఇన్ టు ది టాపిక్ వితౌట్ వేస్టింగ్ ఆ టైం. కొంచెం స్పీడ్గా వెళ్తున్నా కదా. ఓకే, ఇప్పుడు కొంచెం స్లోగా చెప్తాను, సో కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కనుక విన్నట్టయితే మీ మైండ్లో ఒక పిక్చర్ అనేటువంటిది వస్తుంది, క్లియర్ కట్ ఐడియా అనేటువంటిది వస్తుంది. మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏం చేయబోతున్నాం ఫర్దర్ అనే దానికి. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ టాపిక్. పెన్ అండ్ బుక్ తీసుకోండి, డిస్టర్బెన్స్ లేని ప్లేస్కి వెళ్ళి కూర్చోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఓకే,
అర్థమవుతుందా? నీ గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకే, విను కాన్సన్ట్రేట్గా. బేసికల్గానైనా ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి 2 టైప్స్గా డివైడ్ అయినటువంటి అబ్బాయి. ఓకేనా, డివైడ్ అయ్యాయి 2 టైప్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? కెన్ ఎనీబడి డూ యూ నో వాట్ ఈస్ ద ఫస్ట్ టైప్? ఫస్ట్ వన్ ఏంటి? అలిఫాటిక్ కాంపౌండ్స్. ఓకే, ఏంటి సార్? అలిఫాటిక్ కంపౌండ్స్. ఈ అలిఫాటిక్ కంపౌండ్స్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం. డూ యూ నో వాట్ ఈస్ ద అనదర్ నేమ్? ఏంటి? చైన్. దీన్నే మనం ఓపెన్ చైన్ అంటాం. ఓకేనా, ఓపెన్ చైన్. సో అలిఫాటిక్ ఆర్ ఓపెన్ చైన్ కంపౌండ్స్. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటి? అలిఫాటిక్ ఆర్ ఓపెన్ చైన్ కంపౌండ్స్. దీంట్లో మనకి ఓపెన్ అండ్ ఈ అలిఫాటిక్ కాంపౌండ్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి నాన్న. 2 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి లాంగ్ చైన్ ఉంటుంది, అండ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే బ్రాంచ్డ్ కాంపౌండ్స్ కూడా మనకు ఉంటాయి. ఏంటి? బ్రాంచ్డ్ కాంపౌండ్స్. నేను వీటికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్గా ఇలా రాసినట్టయితే మీకు ఏం అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అలిఫాటిక్ కాంపౌండ్స్ అని చెప్పుకున్నాం. కార్బన్ మనకి ఏ స్పెషల్ క్యారెక్టర్ని కలిగి ఉంటుందన్నా? క్యాటినేషన్ పవర్ని మనకి షో చేస్తుంది కార్బన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ తనలాంటి కార్బన్స్తోని నంబర్ ఆఫ్ కార్బన్స్తోని కలిసిపోయి చైన్ లైక్ స్ట్రక్చర్స్ని మనకు ఫామ్ చేస్తుంది, పెద్ద స్ట్రక్చర్ని. దాన్ని మనం క్యాటినేషన్ పవర్ అని చెప్పుకుంటాం కదా. సో కార్బన్. సో ఇలా ఉంటే దీన్ని మనం ఏమంటాం? ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్. ఎక్కడ కూడా చైన్ అనేటువంటి మనం క్లోజ్ అవ్వలేదు. ఈ కార్బన్కి ఇంకో కార్బన్ అటాచ్ ఉంది, ఈ కార్బన్కి ఇంకో కార్బన్, ఈ కార్బన్కి ఇంకో కార్బన్, ఈ కార్బన్కి ఇంకో కార్బన్, ఇలా లక్షల కార్బన్స్తో కూడా మనకి కార్బన్ అనేటువంటి బాండ్ అనేటువంటి ఫామ్ అనేటువంటి చేస్తుంది. దీన్ని మనం క్యాటినేషన్ పవర్ అంటాం. ఇది ఒక ఓపెన్ చైన్. ఇదేంటి నాన్న? ఓపెన్ చైన్. అండ్ ఓపెన్ చైన్లో ఓన్లీ కార్బన్స్ ఉండడానికే మనకి ఉందా? లేదు. హైడ్రోకార్బన్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క డెరివేటివ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ కార్బన్ యొక్క వ్యాలెన్స్ ఎంతైనా 4. ఇదిగో నేను ఇప్పుడు ఇట్లా పెట్టేస్తాను, కానీ ఇక్కడ ఏం లేవు అనుకోకండి. ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ మీరు హైడ్రోజన్తో ఫిల్ చేయొచ్చు. హైడ్రోజన్ మీరు ఫిల్ చేసేసేయండి. హైడ్రోజన్. మీరు 4 బాండ్స్ ఉన్నాయా లేదా కార్బన్ చెక్ చేసుకోండి. ఇదొక బాండ్. ఈ కార్బన్కి 4 ఏంటన్నా 4 బాండ్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఇదేంటి? ఒక ఓపెన్ చైన్ స్ట్రక్చర్. ఓకే, ఇదేంటిది? హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ కూడా మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అయితే కదా. సమ్ టైమ్స్ వీ కెన్ రిమూవ్ ఎనీ కార్బన్. 1 2 3 4 నేను ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఆ హైడ్రోజన్ ప్లేస్లో నేను ఇక్కడ ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ యాడ్ చేస్తున్నాను, OH యాడ్ చేశాను. దిస్ ఈస్ ఆల్సో వాట్? ఏంటి? ఓపెన్ చైన్ కాంపౌండ్. దిస్ ఈస్ ఆల్సో వాట్? అలిఫాటిక్ హైడ్రోకార్బన్. ఓకేనా, ఇదేంటి? అలిఫాటిక్ హైడ్రోకార్బన్ లేదా అలిఫాటిక్ కాంపౌండ్స్ అంటాం వీటిని. ఓకేనా, అలిఫాటిక్ కాంపౌండ్స్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్రాంచ్డ్ వన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి, కార్బన్ ఇలా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకో కార్బన్ ఉందనుకుందాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి ఉందనుకుందాం. దిస్ ఇస్ వాట్ అన్న? దిస్ ఇస్ బ్రాంచ్డ్ కాంపౌండ్. ఏంటి? ఇది ఒక బ్రాంచ్డ్ కాంపౌండ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ CH3 ఉందన్నట్టు, ఇక్కడ కూడా CH3 ఉందన్నట్టు. ఎందుకు? కార్బన్ దగ్గర ఒకటే బాండ్ ఉంది, ఇంకా బాండ్స్ ఏం లేకపోతే మనం 3 హైడ్రోజన్స్ పెట్టుకోవచ్చు. 3 హైడ్రోజన్తో 3 బాండ్స్, ఇక్కడ 3 హైడ్రోజన్తో 3 బాండ్స్. అండ్ ఇక్కడ కూడా ఒకటే కార్బన్ ఉంది అంటే ఈడ మనకి మిగిలిన ఏంటి నాన్న? ఒక కార్బన్. ఈ కార్బన్ దగ్గర ఒకటే బాండ్ ఉందంటే మిగిలిన మనం హైడ్రోజన్స్ పెట్టుకోవచ్చు. హైడ్రోజన్తో రీప్లేస్ అనేటువంటి చేసుకోవచ్చు. ఇది బ్రాంచ్డ్ కాంపౌండ్స్. ఇదేంటి నాన్న? బ్రాంచ్డ్ కాంపౌండ్స్. అండ్ ఈ బ్రాంచ్డ్ కాంపౌండ్స్లో ఓన్లీ మనకి ఈ కార్బన్కి సంబంధించిన బ్రాంచ్ ఉండొచ్చు అంటే లేదు, ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ OH ఉండొచ్చు. ఓకేనా, OH ఉండొచ్చా? ఉండరాదా? ఎస్, ఉండొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ అండ్ ఇక్కడ మనకి చూడండి కీటోన్ గ్రూప్ కూడా ఉండొచ్చా లేదా? ఎస్, ఉండొచ్చు కదా. సో ఇక్కడ మనకి C++O గ్రూప్ ఉంది, ఇటో కార్ గ్రూప్ ఉంది, అటో కార్ గ్రూప్ ఉంది, ఇది కీటోన్ అంటాం. ఓకే, సో ఎలాగైనా ఉండొచ్చు. ఇది మనకు చూడండి అలిఫాటిక్ కాంపౌండ్స్ అంటే అర్థమైంది కదా. ఓపెన్ చైన్ విత్ వాట్ నాన్న? కార్బన్ ఓపెన్ చైన్ ఉండొచ్చు, లేదంటే మనకి దాంట్లో ఫంక్షనల్ గ్రూప్ అయినా ఉండొచ్చు. ఇది బ్రాంచ్డ్. ఈ బ్రాంచ్లో మనకి ఏముండొచ్చు? ఫంక్షనల్ గ్రూప్ కూడా ఉండొచ్చు బ్రాంచ్లో. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నాన్న? అలిఫాటిక్ కాంపౌండ్. వీటిని మనం ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అలిఫాటిక్ తర్వాత సైక్లిక్ కాంపౌండ్స్. ఈ సైక్లిక్ కాంపౌండ్స్ని ఇంకొక పేరుతో కూడా పిలవడం జరుగుతుంది, క్లోజ్డ్ చైన్. ఏంటి? క్లోజ్డ్ చైన్ కదా. ఎస్, క్లోజ్డ్ చైన్ అంటే ఏం లేదు, మనం సింపుల్గా స్ట్రేట్ ఫార్వర్డ్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఫస్ట్ కార్బన్
అండ్ లాస్ట్ కార్బన్ ఫస్ట్ కార్బన్ లాస్ట్ కార్బన్ అనేటువంటిది అటాచ్ అయి ఉంటాయి. ఓకేనా? ఏదైనా పెద్ద ఆర్గానిక్ కాంపౌండ్ తీసేసుకో. ఇప్పుడు ఇదో కాంపౌండ్ ఉంది కదా నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఉంది, దీంట్లో ఈ ఫస్ట్ కార్బన్ ఈ లాస్ట్ కార్బన్ ఇవి రెండు అటాచ్ అయి ఉన్నట్టయితే, మొత్తం క్లోజ్ అయి ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం? సైక్లిక్ కాంపౌండ్స్ అంటే, లేదంటే ఏమంటాం? దాన్ని మనం క్లోజ్డ్ చైన్ అంటాం. ఓకేనా? చైన్ మొత్తం క్లోజ్ ఉంటుంది అన్నట్టు, దాని లోపలికి మనం వెళ్ళలేమన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదిగో చూడండి, ఇది మనకి క్లోజ్డ్ చైన్. ఓకే, దీన్ని మనం ఎలా రాయొచ్చు? దీన్ని మనం CH2 ఎస్డే గానే మనం చెప్పుకున్నాం CH2 అండ్ ఇది ఇలా కూడా రాయొచ్చు దీన్ని. ఇదేంటి? మనకి క్లోజ్డ్ చైన్ అన్నట్టు. ఇందులో ఫస్ట్ కార్బన్ అండ్ లాస్ట్ కార్బన్ ఇవన్నీ కూడా మనకేంటి? మనకి అటాచ్ అయి ఉన్నాయి. సో ఇలా ఉన్నట్టయితే మనం వాటిని ఏమంటాం? సైక్లిక్ లేదా మనం ఏమంటాం? క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ అని అంటాం. క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ లేదా సైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. సో మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి 2 టైప్స్, ఒకటి అలిఫాటిక్, ఇంకోటి ఏంటి? సైక్లిక్. అండ్ హియర్ వెరీ ఇంపార్టెంట్, సైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ ది 2 టైప్స్. నేను ఇక్కడ రాసిన చూడండి, సైక్లిక్ కాంపౌండ్స్ అన్ని కూడా మనకి అగైన్ 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. కెన్ ఎనీబడి డూ యూ నో వాట్ ఆర్ దోస్ టూ టైప్స్? ఆ 2 టైప్స్ ఏంటి ఒకసారి చెప్పండి. సైక్లిక్ కాంపౌండ్స్ అన్ని కూడా మనకి 2 టైప్స్గా ఉంటాయి. చెప్పండి అన్న, ఏంటి వా 2 టైప్స్? హోమోసైక్లిక్ అండ్ హెటెరోసైక్లిక్. హోమోసైక్లిక్, హెటెరోసైక్లిక్. హోమో అండ్ హెటెరోసైక్లిక్. హోమోసైక్లిక్ అండ్ హెటెరోసైక్లిక్. హోమోసైక్లిక్ అంటే ఏం లేదు, వెరీ 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 సింపుల్. హోమోసైక్లిక్ అంటే ఆ సైక్లిక్లో ఓన్లీ కార్బన్ అంటే ఐ మీన్ చైన్ మొత్తం కార్బన్స్తోని ఏర్పడినట్టయితే, కార్బన్స్తో పాటు హైడ్రోజన్స్ కూడా ఉంటాయి, బట్ ఓన్లీ కార్బన్స్తో మాత్రమే ఆ చైన్ ఏర్పడినట్టయితే దాన్ని మనం ఏమంటాం? హోమోసైక్లిక్ అంటాం. ఇక్కడ మనకి కార్బన్తో పాటు ఏదైనా అదర్ ఆటమ్స్ ఉన్నట్టయితే దాన్ని మనం హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. ఏమంటాం? హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటాం. హోమోసైక్లిక్ మీన్స్ వాట్ నాన్న? ఓన్లీ కార్బన్, రింగ్లో ఓన్లీ కార్బన్ ఉంటుంది. అండ్ ఇక్కడ హెటెరోసైక్లిక్ మీన్స్ వాట్ నాన్న? కార్బన్తో పాటు అదర్ ఆటమ్స్ కూడా మనకు రింగ్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ హియర్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ ది 2 టైప్స్. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ హియర్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ ఆల్సో. అలిసైక్లిక్ and aromatic. అలిసైక్లిక్ ఇది కూడా మనకి సేమ్, అలిసైక్లిక్ అండ్ aromatic. ఓకే, అలిసైక్లిక్ అండ్ aromatic. క్లియర్? ఇప్పుడు సైక్లిక్ కాంపౌండ్స్ అనేటువంటి 2 టైప్స్, హోమోసైక్లిక్ అండ్ హెటెరోసైక్లిక్. అండ్ హోమోసైక్లిక్స్ ఆల్సో 2 టైప్స్ అండ్ హెటెరోసైక్లిక్ ఆల్సో 2 టైప్. ఇవేంటి? అలిసైక్లిక్, అరోమాటిక్. ఇది కూడా అలిసైక్లిక్, అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏం లేదు, చాలా ఇంపార్టెంట్, కాన్స్టెంట్గా వినండి. దీని గురించి ఇన్డెప్త్గా మనకి ముందు హైడ్రోకార్బన్ చాప్టర్స్లో మనం చదువుకుంటాం. బట్ దీని గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అంటే, ఇవి అరోమాటిక్ కాంపౌండ్స్ అని కూడా ఇవి ఒక స్పెషల్ కాంపౌండ్స్ అన్న. ఇవేంటి? ఒక స్పెషల్ కాంపౌండ్స్. ఈ స్పెషల్ కాంపౌండ్స్లో మనకి ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అనేటువంటి ఉంటాయి. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అంటే దీన్ని మనం కాంజుగేషన్ అని అంటాం. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇవి హుకెల్ రూల్స్ని మనకు ఫాలో అవుతాయి. ఓకే, హుకెల్స్ రూల్ని మనకి ఫాలో అనేటువంటి అవుతాయి. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. అసలు ఈ హుకెల్స్ రూల్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనకి హైడ్రోకార్బన్స్ చాప్టర్లో మనకు ఏంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ వాట్ ఈస్ మీన్ బై దిస్? అలిసైక్లిక్ మీన్స్ వాట్? అదర్ దెన్ aromatic compounds. మిగిలిన అన్నీ కూడా మనకేంటి? అలిసైక్లిక్ కాంపౌండ్. సేమ్ డెఫినేషన్ ఇక్కడ వస్తుంది, సేమ్ డెఫినేషనే ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఓకే, సేమ్ డెఫినేషన్ ఇక్కడ మనకు వస్తుంది. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు. ఫస్ట్ అయితే మీరు కాన్సన్ట్రేట్గా వినండి, నోట్ చేసుకోండి ప్రతిదీ కూడా. Cyclic compounds 2 types, homocyclic and heterocyclic, and homocyclics are 2 types, alicyclic and aromatic, and alicyclic and aromatic. Aromatic compounds అంటే స్పెషల్ కాంపౌండ్స్, దాంట్లో మనకి ఏముంటాయి? ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి అండ్ హుకెల్స్ రూల్ని అవి ఫాలో అవుతాయి అండ్ ఇవి కూడా సేమే. అండ్ అలిసైక్లిక్ అంటే ఏంటి? మనకి అదర్ దెన్ aromatic compounds, మిగిలిన కూడా మనకి ఏమవుతాయి? అలిసైక్లిక్ కాంపౌండ్స్ అనేటువంటి అవుతాయి. అలిసైక్లిక్ కాంపౌండ్స్ అని అవుతాయి అన్న.
అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా అగైన్ 2 టైప్స్. ఏంటి? అగైన్ 2 టైప్స్. క్లాసిఫికేషన్ కదా ఇట్లే ఉంటుంది. లాస్ట్కి మొత్తం సమ్మరైజ్ చేసి చెప్తాను, ఫస్ట్ అయితే వినండి. యాలిసైక్లిక్ కాదు కదా, ఆరోమాటిక్ కాంపౌండ్స్ కదా. చలో, aromatic compounds are again 2 types. One is benzenoids, another one is non-benzenoids, benzenoids and non-benzenoids. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఓకేనా? ఇప్పుడు నేను నార్మల్గా చెప్పాను క్లాసిఫికేషన్, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకో క్లియర్ కట్ ఐడియా ఏంటి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేని గురించి మనం మాట్లాడుకుందామంటే వి విల్ టాక్ అబౌట్ హోమోసైక్లిక్లో ఉన్న వాటన్నిటి గురించి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. హోమోసైక్లిక్ ఎన్ని టైప్? మనకి 2 టైప్ ఉంటుంది. ఏంటి హోమోసైక్లిక్? మనకి ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఒకటి ఏంటి యాలిసైక్లిక్, ఇంకోటి ఏంటి ఆరోమాటిక్. యాలిసైక్లిక్ అండ్ ఇదేంటి ఆరోమాటిక్. ఇదేంటి మనకి ఆరోమాటిక్. ఎందుకంటే మనం చూడండి ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఎక్కడ వరకు? ఇదిగో చూడండి, ఏంటి సైక్లిక్ కాంపౌండ్స్ వరకు డెఫినేషన్ అటువంటి మనం చెప్పుకోవడం జరిగింది. సైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి? సైక్లిక్ కాంపౌండ్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? హోమోసైక్లిక్ ఏంటి హెటెరోసైక్లిక్. ఇప్పుడు మనం హోమోసైక్లిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే సైక్లిక్ కాంపౌండ్స్ గురించి మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మనకు తెలియాల్సింది ఏంటి? హోమోసైక్లిక్ కాంపౌండ్స్ వాటన్నిటి గురించి, అండ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ వీటన్నిటి గురించి మనకు తెలియాలి, ఓకేనా? తెలియని వాటి గురించే మనం తెలుసుకుంటే మనకు మజా అనేటువంటిది వస్తుంది, అంతేనా? మజా అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఆ మజాలు కూల్ డ్రింక్స్ అన్ని తాగొద్దు, అసలు అవి హెల్త్కి మంచిది కాదు, ఓకే? సో మజా వచ్చినా మీరు తాగకండి, ఓకే? కాన్సన్ట్రేట్గా వినండి, జోక్స్ అపార్ట్ కాన్సన్ట్రేట్గా వినండి. యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్. సో ఆరోమాటిక్ కాంపౌండ్స్కి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఆరోమాటిక్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. దిస్ ఈజ్ వాట్, ఒక్క నిమిషం నాన్న కాన్సన్ట్రేట్ వినండి. ఫస్ట్ యాలిసైక్లిక్ కాంపౌండ్స్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ యాలిసైక్లిక్ కాంపౌండ్స్కి చెప్పుకుందాం, తర్వాత ఆరోమాటిక్ చెప్పుకుందాం. యాలిసైక్లిక్ కాంపౌండ్ చూసినట్టు దిస్ ఈస్ ద యాలిసైక్లిక్ కాంపౌండ్. ఇక్కడ చూడండి, ఇదేమంటాం మనం? సైక్లోహెక్సేన్ అంటాం. ఇత్తు ప్రోపు బ్యూట్, సైక్లోబ్యూటేన్ అంటాం, ఓకేనా? ఇదేంటి? సైక్లోబ్యూటిన్. ఇందులో డబుల్ బాండ్ అనేటువంటిది ఉంది, అండ్ దీంట్లో నేను ఇప్పుడు ట్రిపుల్ బాండ్ పెట్టేసాను అనుకోండి, ఇది సైక్లోబ్యూటైన్ అవుతుంది. ఏంటి? సైక్లోబ్యూటైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది, ఇదేంటి మనకి? ఇదేమవుతుందంటే మనకి సైక్లోప్రోపేన్ అవుతుంది. అండ్ దీంట్లో ఇప్పుడు నేను డబుల్ బాండ్ పెట్టాను అనుకోండి, సైక్లోప్రోపీన్ అవుతుంది. ఎందుకంటే డబుల్ బాండ్ ఉంటే ఈన్ వస్తుంది, ఓకే? వీటన్నిటి గురించి డీటెయిల్గా మనకి మీకు ముందు హైడ్రోకార్బన్ చాప్టర్లో వస్తుంది. ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్ చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్స్. ఇది ఇదా అని ఒక పిక్చర్ మన మైండ్లో ఉంటే ముందు మనకి అన్నిటి గురించి డెప్త్గా మనకు వస్తుంది, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఇప్పుడు ట్రిపుల్ బాండ్ పెట్టాను అనుకోండి, ఇదేమవుతుంది? సైక్లోప్రోపైన్ అవుతుంది, ఐన్ అవుతుంది, ఓకే? అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను? ఇక్కడ సైక్లోహెక్సేన్ తీసుకుంటున్నాను. దిస్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్? యాలిసైక్లిక్. ఇదేంటి? యాలిసైక్లికే. ఇవేవి కూడా ఆరోమాటిక్ కాంపౌండ్స్ కావు. ఆల్టర్నేటివ్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయా లేవు? ఇక్కడ ఉంది ఒకటే డబుల్ బాండ్. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్ అంటే ఇప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంకో బాండ్, ఇక్కడ ఇంకో సింగిల్ బాండ్ ఉంటుంది. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఓకేనా? కాంజుగేషన్ అంటాం దాన్ని. యాక్చువల్గా కాంజుగేషన్ అంటే మనకి ఇంకా ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. దాంట్లో మనకేముండాలి? డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఇలా ఉండొచ్చు, ఓకేనా? దీన్ని మనం పై సిగ్మా పై అని కూడా అంటాం. ఇది పై బాండ్ కదా ఒకటి, అండ్ ఇది సిగ్మా బాండ్ కదా, ఇది కూడా పై బాండే. ఇదేంటి మనకి? ఇది సిగ్మా బాండ్, ఇది కింది సిగ్మా బాండ్. బట్ ఇక్కడ పై బాండ్ ఉంది ఒకటి, పై బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్, ఇట్లా కూడా మనం చెప్పొచ్చు, ఓకే? ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. పై సిగ్మా పాజిటివ్, పై సిగ్మా కార్బోకేటైన్, పై సిగ్మా కార్బోయనైన్, పై సిగ్మా ఫ్రీ రాడికల్, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ వీటి గురించి మనం ముందు మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఇది ఒక నార్మల్ ఐడియా అయితే ఉంచుకోండి. ఇది సైక్లోహెక్సేన్. దాని తర్వాత ఏంటి? దీనిలో డబుల్ బాండ్ పెట్టినట్టయితే సైక్లోహెక్సీన్ అవుతుంది, ట్రిపుల్ బాండ్ పెట్టినట్టయితే సైక్లోహెక్సైన్ అవుతుంది. మీకు యాలిసైక్లిక్ కాంపౌండ్స్కి అంటే ఏమో అర్థమైందా? యాలిసైక్లిక్ కాంపౌండ్స్ అంటే అర్థమైందా? వీటిలో ఆరోమాటిసిటీ అయితే లేదు, ఓకేనా? బట్ ఇదన్నీ ఏంటి? క్లోజ్డ్ రింగ్ అంటే సైక్లిక్, ఓకేనా? వీటిని మనం యాలిసైక్లిక్ అంటాం. ఆరోమాటిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి? బెంజిన్ ఈస్ ఆరోమాటిక్ కాంపౌండ్. బెంజిన్ చాలాసార్లు విని ఉంటారు. ఇక్కడ బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్ ఉంది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయా లేవా? చలో హమ్ దేఖేంగే ఆల్టర్నేటివ్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఈస్ దేర్ ఆర్ నాట్. దిస్ ఈస్ వన్ బాండ్, ఎక్కడికి వెళ్ళినామమ్మ పెన్ను, ఇది ఒక డబుల్ బాండ్, అండ్ మళ్ళీ ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఓకే? మళ్ళీ ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక డబుల్ బాండ్.
సో డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్, పై సిగ్మా పై, పై సిగ్మా పై, అంతే కదా. ఇది పై బాండే కదా మనకి, డబుల్ బాండ్లో ఒక బాండ్, ఓకేనా. ఇది మనకి సిగ్మా బాండ్ అవుతుంది, ఓకేనా. ఇది పై బాండ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో పై బాండ్, దిస్ ఇస్ ఆల్సో పై బాండ్ అండ్ దిస్ ఇస్ సిగ్మా బాండ్, దిస్ ఇస్ సిగ్మా బాండ్, దిస్ ఇస్ సిగ్మా బాండ్. ఇలా ఉన్నట్టయితే దీన్ని మనం ఆరోమాటిక్ కాంపౌండ్ అని అంటాం. ఏమంటాం నాన్న? ఆరోమాటిక్ కాంపౌండ్ అని అంటాం, ఆరోమాటిక్ కాంపౌండ్ అని అంటాం. క్లియర్? ఆరోమాటిక్ కాంపౌండ్ అంటాం. ఓకే, ఇందులో ఒకటే పై బాండ్ ఉంది, పై సిగ్మా సిగ్మా వస్తుంది మనకి, పై సిగ్మా సిగ్మా, పై సిగ్మా సిగ్మా. ఓకే, సో ఇదేమవుతుందన్న మనకి ఆరోమాటిక్ కాంపౌండ్ అనేటువంటిది అవుతుంది, ఆరోమాటిక్ కాంపౌండ్ అవుతుంది. ఇంకా ఆరోమాటిక్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే డూ యూ నో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆరోమాటిక్ కాంపౌండ్స్? ఆరోమాటిక్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ టోల్యూన్, ఓకే, టోలినా, ఓకే, నో ప్రాబ్లం. సో ఆరోమాటిక్ కాంపౌండ్ అంటే మీకు అర్థమైందా లేదా? ఆరోమాటిక్ కాంపౌండ్ అంటే మీకు అర్థమైందా లేదా మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ, డిడ్ యూ అండర్స్టూడ్ ఆర్ నాట్? డిడ్ యూ అండర్స్టూడ్ ఆర్ నాట్? ఎస్, మనకి ఇప్పుడు ఆరోమాటిక్ కాంపౌండ్ అంటే కూడా మనకి అర్థమైంది. సార్ మరి ఆరోమాటిక్ కాంపౌండ్స్ మళ్ళీ 2 టైప్స్ అని చెప్పారు కదా, ఏంటి? బెంజనాయిడ్స్, నాన్ బెంజనాయిడ్స్, వీటి గురించి కూడా చెప్తారంటే ఎస్ చెప్తా, వినండి కాన్సన్ట్రేట్గా. సో ఫస్ట్ బెంజనాయిడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. బెంజినాయిడ్స్, బెంజినాయిడ్స్. సో బెంజినాయిడ్స్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇది ఒకటి బెంజినాయిడ్స్, ఇంకోటి నాన్ బెంజినాయిడ్స్ గురించి కూడా చెప్తాను చూడండి. నాన్ బెంజినాయిడ్స్, నాన్ బెంజినాయిడ్స్, ఓకే. సో ఫస్ట్ బెంజినైడ్ గురించి మనం మాట్లాడుకుంటే దాంట్లో ప్రతి రింగ్లో కూడా బెంజినైట్ కూడా ఉంటుంది మనకి, ప్రతి రింగ్లో మనకి బెంజినైట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బెంజిన్, ఓకేనా. ఇది బెంజిన్, ఇది మనకేంటిది బెంజినాయిడే, ఇది ఆరోమాటికే, ఇది బెంజిన్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే చూడండి, ఇక్కడ బెంజిన్ ఉంది. ఇప్పుడు ఈ 3 ఆల్టర్నేటివ్ ఆఫ్ డబుల్ బాండ్స్ నేను చూపించకుండా సమ్టైమ్స్ మనం ఇలా కూడా మనం షో చేయొచ్చు, లేదంటే 3 ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. డబుల్ బాండ్, డబుల్ బాండ్, డబుల్ బాండ్. ఇక్కడ మనకి CH3 ఉంది అనుకుందాం, దీన్ని మనం ఏమంటాం? టోలిన్. ఏమంటాం నాన్న? టోలిన్. దిస్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్? బెంజినాయిడ్. ఇదేంటి? బెంజినాయిడ్, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం ఏం చెప్పొచ్చు అంటే నాఫ్థలిన్. నాఫ్థలిన్ మనం యూజ్ చేస్తాం కదా జనరల్గా, మనకి వాష్రూమ్లలో కొంచెం వైట్ కలర్ గోళీ అనేటువంటి కనిపిస్తాయి, స్మెల్ రాకుండా, అక్కడ మనకి యూజ్ అనేటువంటి చేస్తారు కదా, నాఫ్థలిన్స్ అంటే ఇవే. సో దీంట్లో కూడా మనకి ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అనేటువంటి ఉంటాయి, సో డబుల్ బాండ్ అండ్ డబుల్ బాండ్. సో డబుల్, ఓకేనా. ఇక్కడ డబుల్ ఉంది, మళ్ళీ ఇక్కడ సింగిల్ ఉంది, డబుల్ ఉంది, డబుల్ సింగిల్ డబుల్. సో ఇలా ఉన్నట్టయితే మనం ఏమంటాం? దాన్ని మనం ఆరోమాటిక్ కాంపౌండే అంటాం, ఓకేనా. ఇది ఆరోమాటికే, ఇక్కడున్నవి కూడా ఆరోమాటికే, ఇక్కడున్న ఆరోమాటికే, అన్ని ఆరోమాటికే. బట్ దీంట్లో ప్రతి దాంట్లో బెంజిన్ రింగ్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ బెంజిన్ రింగ్, దిస్ ఇస్ ఆల్సో బెంజిన్ రింగ్. బెంజిన్లో మనకి 6 కార్బన్స్ ఉంటాయి చూడండి, 1 2 3 4 5 6. దీంట్లో 6 ఉన్నాయి, 1 2 3 4 5 6. దీంట్లో కూడా 6 ఉన్నాయి, అండ్ దీంట్లో కూడా మనకి 6 ఉన్నాయి, ఓకేనా. దీంట్లో కూడా 6 ఉన్నాయి, ఓకే. సో ఇలా ఉంటే మనం ఏమంటాం? వెరీ సింపుల్, మనం బెంజినాయిడ్స్ అంటాం, ఓకేనా. బెంజినాయిడ్స్ ఈస్ నథింగ్ బట్ ద ఆరోమాటిక్ కంపౌండ్స్ విచ్ కంటైన్స్ బెంజిన్. అండ్ నాన్ బెంజినాయిడ్స్ అంటే అదర్ దెన్ బెంజిన్స్, అదర్ దెన్ ఏంటి నాన్న? ఆరోమాటిక్ కంపౌండ్స్ విచ్ కంటైన్స్ అదర్ దెన్ ఏంటి? దిస్ బెంజిన్ రింగ్ కాకుండా మిగిలిన కలిగి ఉన్నట్టయితే మనం ఏమంటాం నాన్న? వెరీ ఇంపార్టెంట్, నాన్ బెంజినాయిడ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే నాన్న, కాన్సన్ట్రేట్గా వినండి. వేర్ ఈస్ మై మొబైల్? యాక్చువల్గా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అన్నట్టయితే, గివ్ మీ అ సెకండ్. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి మనకు ఉన్నాయి నాన్న. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలి అన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాంపౌండ్ ఉంది నాన్న, ఓకే. ఇప్పుడు ఈ కాంపౌండ్ అనేటువంటిది ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంది, ఓకేనా. ఇది యాక్చువల్గా ఆరోమాటికే. సార్ మరి ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఎవి సార్? ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉండాలంటే మనకు కాంజుగేషన్ ఉండాలి నాన్న. ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అన్నా లేదంటే కాంజుగేషన్ అనేటువంటిది ఉండాలి, కాంజుగేషన్, ఓకేనా. కాంజుగేషన్ దీని గురించి మనకి ఇన్ డీటెయిల్గా మనకు రావడం జరుగుతుంది నాన్న. ఇలా ఉన్న పై సిగ్మా పై ఉన్న, ఓకేనా. పై సిగ్మా పై అంటే ఇది చూడండి, ఇది పై, ఇది సిగ్మా, ఇది పై, మొత్తం ఇది కాంపౌండ్ మొత్తం ఉండాలి. సో ఇది కాంపౌండ్ మొత్తం ఉంటుంది. లేదా పై సిగ్మా పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని మనం కార్బోకేటైన్ అంటాం. లేదా పై సిగ్మా లోన్ పేరు ఉండొచ్చు, లేదా పై సిగ్మా మనకి నెగిటివ్ ఛార్జ్ కూడా ఉండొచ్చు, లేదా పై సిగ్మా
లేదంటే ఇక్కడ ఫ్రీ రాడికల్ కూడా ఉండొచ్చు, లేదంటే పై సిగ్మా ఎంటీ ఆర్బిటల్ కూడా ఉండొచ్చు. ఓకేనా, లోన్ పేర్ సిగ్మా ఎంటీ ఆర్బిటల్స్ ఉండొచ్చు. ఇందులో ఏది ఉన్నా, దీంట్లో ఏది ఉన్నా దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. హుకెల్ రూల్ని అది ఫాలో అవుతుంది. ఇక్కడ పై ఉంది అండ్ ఇక్కడ సిగ్మా ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇలా ఉన్నా కూడా ఇది ఆరోమాటికే అవుతుంది. ఓకేనా, ఇలా ఉన్నా ఇది ఆరోమాటికే అవుతుంది. అండ్ ఇది నాన్ బెంజనైడ్. చూడండి, నాన్ బెంజనైడా కాదా, ఇది బెంజన్ రింగా? బెంజన్లో మనకి 6 కార్బన్స్ ఉంటాయి. ఓకేనా, సైక్లిక్ కాంపౌండ్స్లో. బట్ దీంట్లో ఉన్నాయి 1 2 3. ఇదేమవుతుంది మనకి నాన్ బెంజనైడ్ అనేటువంటిది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఇక్కడ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఉంది అనుకుందాం. ఎస్, ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కాంపౌండ్ అన్న, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కాంపౌండ్. ఇంకో కాంపౌండ్ ఉంటుంది. ఒక సెకండ్ దీన్ని డ్రా చేయడమే కొంచెం కష్టం నాకు కూడా. లెట్ మీ డ్రా దిస్ నాన్న. 1 2 3 and 1 2 3 4 carbons, 5 carbons and 6 carbon and 6 carbons and 7 carbons. 1 2 3. సో ఐ విల్ షో దిస్ స్ట్రక్చర్ నాన్న. ఇక్కడ నేను స్ట్రక్చర్ షో చేస్తాను, మీరు ఒకసారి చూడండి. ఓకే, దీని పేరు ఏమంటామంటే నాన్న మనం అజులిన్ అంటాం. ఓకే, ఇక్కడ డ్రా చేయడం కొంచెం కష్టంగా ఉంది. అజులిన్ అంటాం. సో అజులిన్ స్ట్రక్చర్ నేను ఇక్కడ డిస్ప్లే అనేటువంటి చేస్తున్నాను, చూడండి. సో ఇది కూడా మనకు అజులిన్ ఏమవుతుంది, అజులిన్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్ నాన్న, నాన్ బెంజనైడ్ కాంపౌండ్స్. ఎందుకంటే మీరు దీంట్లో మనకి 2 రింగ్స్ అనేటువంటి ఉంటాయి. ఇక్కడ ఒక రింగ్ అండ్ ఇక్కడ ఒక రింగ్ ఉంది. మీరు చూడండి, ఒకటి 5 మెంబర్ రింగ్ ఉంది, ఇంకోటి 6 మెంబర్ రింగ్ లేదు. 1 2 3 4 ఎంత 1 2 3 4 5 6 7 మెంబర్ రింగ్ ఉంది. ఓకేనా, 7 మెంబర్ రింగ్. మనకు బెంజిన్లో 6 ఉంటాయి. ఓకే, ఇందులో 7 మెంబర్ రింగ్ ఉంది. సో దిస్ ఈస్ ఆల్సో వాట్ అన్న, నాన్ బెంజినైడ్, బట్ ఇట్ ఈస్ ఆరోమాటిక్ ఓన్లీ. ఓకేనా, ఆల్టర్నేటివ్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి చూడండి. మనకి ఇక్కడ పై సిగ్మా లోన్ పే పై సిగ్మా పై ఉంది మనకి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అన్న, బెంజినైడ్ కాంపౌండ్స్ అండ్ నాన్ బెంజినైడ్ కాంపౌండ్స్. ఓకే, బెంజినైడ్ కాంపౌండ్స్ అండ్ నాన్ బెంజినైడ్ కాంపౌండ్స్. అండ్ సార్ ఇక్కడ మనం హోమోసైక్లిక్ కాంపౌండ్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆలిసైక్లిక్ కావచ్చు, ఆరోమాటిక్ కావచ్చు. హోమోసైక్లిక్ ఈస్ నథింగ్ బట్ ప్రతి దాంట్లో కార్బనే ఉండాలి. చూడండి, దీంట్లో ప్రతి దాంట్లో కూడా కార్బన్ ఉంది. అదర్ దెన్ కార్బన్ ఏదైనా నాటం కనిపించిందా, ఆక్సిజన్ ఉందా, నైట్రోజన్ ఉందా, ఏదైనా ఉందా, సల్ఫర్ ఉందా, ఏది లేదు. దీంట్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఏముంది, మనకి ఓన్లీ కార్బన్స్ ఉన్నాయి. కార్బన్. ఓకేనా, ఎక్కడ చూసినా కార్బన్. అదర్ ఆటమ్స్ ఏం లేవు. సో దట్స్ వై ఇప్పుడు మనం హోమోసైక్లిక్ ఖతం అయిపోయింది కదా. చలో, హోమోసైక్లిక్ ఖతం అయిపోయింది కదా. లెట్ us talk about heteroscyclic compounds. ఒక్క నిమిషం. heterocyclic compounds. హెటిరోసైక్లిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కాన్స్టెంట్గా విన్నానా. హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే మనకి కార్బన్తో పాటు సమ్ అదర్ రింగ్స్ అనేటువంటి ఉంటాయి. ఇవి కూడా మనకి 2 టైప్సే, యాలిసైక్లిక్. దీంట్లో మనకి ఏముంటాయి, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఉంటాయి. బట్ ఆ కార్బన్స్లో మనకి ఏముంటాయి, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. దాంట్లో మనకి ఏముంటాయి, వీటిలో ఏముంటాయి, అరోమాటిక్ కాంపౌండ్స్ కాకుండా వేరే కాంపౌండ్స్ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో. సో వీటిలో మనకి ఏముంటాయి, కార్బన్తో పాటు అదర్ ఆటమ్స్ ఏమైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, దీంట్లో మనకి ఏముంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. ఓకేనా, ఇది అదర్ కాంపౌండ్. ఓకేనా, ఇలా ఉన్నట్టయితే మనం ఏమంటాం, మనం ఆలిసైక్లిక్ అంటాం. ఓకేనా, ఆలిసైక్లిక్. ఇప్పుడు ఇదేంటి, ఆలిసైక్లిక్ అదర్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఆలిసైక్లిక్ కాంపౌండ్. అండ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైట్రోజన్ ఉంది అనుకుందాం. ఓకేనా, నైట్రోజన్ అండ్ ఆల్టర్నేటివ్ ఆఫ్ డబుల్ బాండ్స్ కూడా ఉండాలిగా. 1 2 అండ్ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఉన్నట్టయితే మనం ఏమంటాం, ఇది ఆరోమాటిక్ కాంపౌండే. ఓకేనా, బట్ ఇదేంటి, హెటిరోసైక్లిక్ ఆరోమాటిక్ కాంపౌండ్. ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనకి నైట్రోజన్ వచ్చింది. ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ మనకి నైట్రోజన్ వచ్చింది. అండ్ ఇది కూడా మనకి పైరోల్ కావచ్చు, పిరిడిన్ కావచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఎల్లో వస్తాయి, హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్లో వస్తాయి, సో ఇదైతే మీకు అర్థమైంది కదా ఇప్పటి వరకు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది చాలా సింపుల్ అన్న, చాలా సింపుల్. ఓకేనా, చాలా సింపుల్. ఇది పిరిడిన్. ఓకే, ఇది పిరిడిన్ తెలుసు కదా అందరికీ, పిరిడిన్. ఓకే, మనకి పైరాల్ కూడా ఉంటుంది. ఓకే, సారీ, ఇదేంటి ఫ్యూరిన్. ఇక్కడ మనకి ఉంటుంది ఫ్యూరాన్. ఇదేంటినా ఫ్యూరాన్. ఇది కూడా మనకి ఏమవుతుంది, మనకు ఆరోమాటిక్ కాంపౌండే అవుతుంది. ఓకేనా, ఆరోమాటిక్ కాంపౌండే అవుతుంది. ఓకే, ఆరోమాటిక్ కాంపౌండ్. దీంట్లో కూడా మనం ఇప్పుడు బెంజనాయిడ్స్, నాన్ బెంజనాయిడ్స్ అవన్నీ కూడా చెప్పుకోవచ్చు. బట్ మీకు బెంజనాయిడ్స్ ఏంటి, నాన్ బెంజనాయిడ్స్ ఏంటి అర్థమైపోయింది కదా. సో హెటిరోసైక్లిక్ ఏంటిది, మనకి
హోమోసైక్లిక్ అంటే ఏంటిది? ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా అనేటువంటి వచ్చింది కదా. సో లెటస్ రీక్యాప్, ఒకసారి ఫటాఫట్ రీక్యాప్ చేసుకున్నట్టయితే మీకు సింపుల్గా మీకు అర్థమవుతుంది. మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి ఆలిఫాటిక్ కాంపౌండ్, ఇంకోటి ఏమో సైక్లిక్ కాంపౌండ్స్. ఓకేనా? ఆలిఫాటిక్ కాంపౌండ్స్లో మనకు లాంగ్ చైన్ ఉండొచ్చు, లేదంటే బ్రాంచ్ కూడా ఉండొచ్చు. లాంగ్ చైన్ కాంపౌండ్స్ అంటే ఇలా ఇగో బ్రాంచ్ అంటే చూడండి, ఇలా ఇక్కడ ఒకటి కాంపౌండ్ వస్తుంది, ఇలా మధ్య మధ్యలో వేరే వేరే కాంపౌండ్స్ వస్తుంది, వీటిని మనం బ్రాంచ్ అనేటువంటి అంటాం. ఓకేనా? బ్రాంచ్ తోకలు అన్నట్టు. మనకి ఇక నెక్స్ట్ ఏంటిది? సైక్లిక్ కాంపౌండ్. సైక్లిక్ అంటే ఏంటి? మనకు ఫస్ట్ కార్బన్ లాస్ట్ కార్బన్, ఓకేనా, అవి రెండు అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా? వీటిని మనం క్లోజ్డ్ రింగ్ స్ట్రక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ సైక్లిక్ కాంపౌండ్స్ అనేటువంటి అగైన్ మనకి 2 టైప్స్ అనేటువంటి ఉంటాయి. ఒకటి హోమోసైక్లిక్ అండ్ హెటరోసైక్లిక్. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అన్ని కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఆలిసైక్లిక్ అండ్ ఆరోమాటిక్. మళ్ళీ మనకి ఆరోమాటిక్ కాంపౌండ్స్ అన్ని కూడా బెంజనాయిడ్స్, నాన్ బెంజనాయిడ్స్గా మనకు ఉంటాయి. ఆరోమాటిక్ అంటే అవి స్పెషల్ క్యారెక్టర్ని కలిగి ఉంటాయి. మనకి ఆల్టర్నేటివ్ ఆఫ్ డబుల్ బాండ్స్ అని చెప్పొచ్చు. దీన్ని మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే కాంజుగేషన్ని కలిగి ఉంటాయని చెప్పొచ్చు, కాంజుగేషన్. అండ్ ఇక్కడ ఏంటి, మనకు హుకెల్ రూల్ని మనకు ఫాలో అయినటువంటి అవుతుంది అని చెప్పుకోవచ్చు. హుకెల్ రూల్ ఏంటి, దాని గురించి మనం కూడా ముందు క్లాస్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటి? హెటరోసైక్లిక్ కాంపౌండ్స్. హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ కూడా అగైన్ 2 టైప్స్, ఆలిసైక్లిక్ అండ్ ఆరోమాటిక్. అండ్ దీన్ని కూడా మనం ఆరోమాటిక్ కాంపౌండ్స్ మళ్ళీ కూడా దీన్ని మనం నాన్ బెంజనాయిడ్స్ అండ్ బెంజనాయిడ్స్ కూడా మనం ఇక్కడ కూడా డివైడ్ చేయొచ్చు. బట్ మీకు జస్ట్ ఇది ఒక ఐడియా కోసమే, మీకు ఐడియా కూడా వచ్చింది అనుకుంటాను. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ నా క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్. అండ్ ఐ హోప్ మీకు అర్థం అయ్యింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్ ఇక్కడ వరకు ఏం చేస్తున్నాను. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, రేపటి నుంచి మనం సముద్రంలోకి దూకబోతున్నాం. టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ IUPAC నామిన్క్లేచర్. దాని తర్వాత మనం ఐసోమరిజం చెప్పుకుందాం. ఐసోమరిజం తర్వాత మనం ఇండక్టివ్ ఎఫెక్ట్, మీజోమరిక్ ఎఫెక్ట్, రెజోనెన్స్, హైపర్ కాంజుగేషన్, వాటి గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత కార్బోకేటయాన్, కార్బోయనియన్, ఫ్రీ రాడికల్, దట్ మీన్స్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్. దాని తర్వాత మనం ఏం చెప్పుకుందాం? రియాక్షన్ మెకానిజం చెప్పుకుందాం. ఓకేనా? సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, ఎలిమినేషన్ రియాక్షన్స్, ఫ్రీ రాడికల్ రియాక్షన్స్. ఓకే, ఇవన్నిటి గురించి మనం లాస్ట్లో కూడా చెప్పేసుకుందాం. అండ్ దీంతో పాటే మనం ఫిజికల్ కెమిస్ట్రీలో ఆ చాప్టర్ స్టార్ట్ చేసినాం కదా, దాని గురించి కూడా మనం చెప్పుకుంటాం అన్న మధ్య మధ్యలో. నెక్స్ట్ క్లాస్ మాత్రం ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి IUPAC నామిన్క్లేచర్ జరుగుతుంది. సో కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ప్లీజ్ కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, కొట్టేసేయండి. ఓకే, నేను జనరల్గా అడగను, బట్ తప్పదు, ఎందుకంటే మీకు తెలుసు. ఓకే, సో బాయ్ నాన్న.